హాయ్ హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరు బాగున్నాను నేను మీ శ్రీజ వెల్కమ్ టు సాయి శ్రీజ గోవింద్ వినాయకుని ఊరేగింపిస్తూ వినాయక నిమజ్జనం అనమాట. సో ఈ విధంగా అయితే చేస్తారు. సో నేను ఇక్కడికి వచ్చి 4 ఏళ్ళు అయితే 3 ఏళ్ళు చేస్తారనమాట. సో ఈ 3 ఏళ్ళలో ఎప్పుడు ఇలా అయితే ఈ విధంగా అయితే ఎంజాయ్ చేయలేదు. ఫస్ట్ టైం ఇలా డాన్స్లు వేస్తున్నాము. సో మా వారు డీజే పెట్టించేశారు. డీజే కూడా దుమ్ము దులిపేస్తాం అనమాట. సో అసలుకి జెంట్స్కి అయితే మేమైతే ఛాన్సే ఇవ్వలేదు, మేమే వేసేసాం సెంటర్ దాకా. చర్చి స్ట్రీట్ అంటే ఇలా ఉంటుందా అనే విధంగా చేసాం అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాం. సో అందరూ లేడీసే కాబట్టి వేసేసాం అనమాట. సో నేను ఎక్కడున్నానో చెప్పండి చూద్దాం. ఏ కలర్ డ్రెస్ వేసుకున్నాను కింద కామెంట్లో కామెంట్ చేయండి. సో డ్యాన్స్ మాత్రం చాలా బాగుంది. ఇలాగే చూస్తూ ఉండండి, ఎక్కడా మిస్ కావద్దు, ఓకేనా? అందరూ షాక్ అయిపోయారు. చర్చి స్ట్రీట్ అంటే ఇలాగే ఉంటుందో అని అందరూ షాక్ అయిపోయారు తెలుసా. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. సో ఇంతే కాకుండా మా అక్క పిల్లలు వచ్చారనమాట. వాళ్ళు కూడా ఇంట్లో ఇక్కడ వేరే వాళ్ళు ఇంట్లో వేసారనమాట డ్యాన్స్. సో మా పిల్లలు అయితే వాళ్ళ అమ్మమ్మ చేత డ్యాన్స్ అలా లాగారు. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. తగ్గేదేలే అన్నట్టు ఎంజాయ్ చేస్తూ చూడండి అనమాట, ఓకేనా? వీడియో మాత్రం మిస్ కావద్దు. సో మా పిల్లలు అయితే డ్యాన్స్ బాగా చేశారు. మా బాబు, మా మింటూ, మా అక్క కొడుకు చింటూ ఎదురు డ్యాన్స్ చేశారు. అది కూడా ఎవరితో అనుకుంటున్నారు చూసారా? డ్యాన్స్ వేసి కాలికి ఆయిల్ పూసుకుంటున్నారు నొప్పికి. సో ఇంటికి రాగానే మళ్ళీ వాళ్ళిద్దరూ వాళ్ళ అమ్మమ్మని పిలుస్తున్నారు అనమాట, చిన్నమ్మమ్మని. మా అమ్మ కూడా వేసింది 2 స్టెప్లు కామెడీగా అనమాట. చూడండి, ఇంకైతే సాంగ్ పెట్టేస్తున్నా. నా వాయిస్ అయితే కొంచెం ఎండ్ చేస్తున్నా. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? థ్యాంక్ యూ. మా అమ్మ వాళ్ళు కూడా ఫస్ట్ టైం మా ముందు ఇలా వేస్తుంటే మాకే చాలా నవ్వు వచ్చిందనమాట. చాలా బాగుంది ఇలా ఈ విధంగా. సో చూసారా, ఇంకో సాంగ్ ఉందండి. ఇది మాత్రం అసలు ఎవ్వరు మిస్ కావద్దు. సాంగ్ చాలా బాగా చేశారు. ఇప్పుడే
మొదలైన